ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ దినబంధు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా, మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మా హృదయాల్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడవు గనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి, నేపథ్యం నుంచి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి విశ్వాసులకు రాయబడింది. వారు కొంతకాలం విశ్వాసంలో గడిచిన తర్వాత అనేకమైన శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, తట్టుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారు వెంటనే వచ్చేస్తాడు అని వారు ఎదురు చూశారు, కానీ యేసుక్రీస్తు వారు అయితే వెంటనే రావడం లేదు. అటువంటి సందర్భంలో జుడాయిజర్స్ లాంటి వారు, అంటే యోధా మతమే కరెక్ట్, యేసుక్రీస్తు వారు కరెక్ట్ కాదు అని చెబుతూ వారిని బహుశా మరలా యోధా మతంలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించేవారు కూడా ఆ దినాల్లో బోధలు చేస్తూ ఉండేవారు. అటువంటి వారి బోధలు విన్నారేమో, కానీ వీరు మరలా యోధా ఆచారాల్లోనికి, మత విశ్వాసంలోనికి వెళ్ళిపోయి యేసుక్రీస్తుని విడిచిపెట్టి వారు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని పోగొట్టుకొని తద్వారా విశ్వాసాన్ని కోల్పోతే వారు దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ అనేటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయే వారిగా ఉంటారు. కాబట్టి వారు తిరిగి వెళ్ళిపోకుండా ఉండడానికి ప్రోత్సహించడానికి గాను హెబ్రీయులకు రాసిన పత్రికలో మోషే కంటే, అహరోను కంటే, ధర్మశాస్త్రము కంటే, అందులో ఉన్నటువంటి యాగాల కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారని తెలియజేయటానికి దేవుడు పరిశుద్ధాత్మావేశం చేత హెబ్రీయులకు రాసిన పత్రిక రాయించాడు. 32వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలోకి వచ్చినప్పుడు ఆ 32వ వచనం నుంచి 39వ వచనం వరకు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ తెలియజేయబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా రచయిత పరిశుద్ధాత్మావేశం చేత ఒక పిలుపునిస్తున్నాడు. రిమెంబర్ ద డేస్ ఆఫ్ సఫరింగ్. మీరు శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటంలో ఉన్న దినాలు మీరు గుర్తు చేసుకోండి. అది మొట్టమొదటిది, గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవ విశ్వాస జీవితంలో. మనిషికి మరిచుట అలవాటు అని లేఖనంలో మనం చూస్తాం. మనిషి మర్చిపోతాడు. శ్రమలను గుర్తు చేసుకోమంటున్నాడు. అదేంటండి, దేవుడు చేసిన మేళను గుర్తు చేసుకోవాలి కదా, శ్రమలను గుర్తు చేసుకోవడం ఏంటో అనుకోవచ్చు మనం. శ్రమలను గుర్తు చేసుకున్నప్పుడు ఆ శ్రమల్లో దేవుడు ఎలా సహాయం చేశాడు గుర్తు చేసుకుంటాం. ఆ శ్రమంలో దేవుడు సహాయం చేసినప్పుడు ఏ విధంగా శ్రమలను దాటుకొని వచ్చామో గుర్తు చేసుకుంటాం. చాలాసార్లు మనం అనారోగ్యం పాలైనప్పుడు అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ వెనక్కి తిరిగి ఎంతకంటే గొప్ప రోగాలను దాటుకొని మనం వచ్చాం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అయిపోయింది, నా పని అయింది అనుకుంటాం. కానీ ఎంతకంటే గొప్ప ఇబ్బందులు దాటుకొని వచ్చాం. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఇంకెంతటితో నేను ముందుకు వెళ్ళలేము అనుకుంటాం. కానీ గతంలో ఎన్ని సమస్యల్లో నుంచి ముందుకు వచ్చి ఈరోజు దేవుడు మనం నిలబెట్టాడు. గుర్తు చేసుకుంటే ముందుకు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. అందుకే గుర్తు చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే దేవుడు ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, అయితే మీరు వెలిగింపబడిన మీదట
మీరు కొత్తగా యేసుక్రీస్తు నమ్ముకున్న రోజుల్లో సువార్త వెలుగు మీకు అందినప్పుడు, మీరు వెలిగింపబడినప్పుడు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించారు. మీరు పూర్వదినాల్లో మీరు అటువంటి శ్రమలను మీరు అనుభవించారు. ఆ శ్రమల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా. మీరు అటువంటి దినాలను మీరు గుర్తు చేసుకోండి. ఎందుకు మీరు విడిచిపెట్టలేదు అనేది చెప్తూ ఉన్నాడు. దానికంటే ముందు 33వ వచనములో ఎలాంటి శ్రమలు అనుభవించారో చెప్తా ఉన్నాడు. 33వ వచనములు అంటాడు, ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి, అంటే ఎక్స్పోజ్డ్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే మీరు అందరిలో శ్రమలు నిందలు అనుభవించి అందరి మధ్యలో ఒక అబాసు పాలైనట్టుగా అయిపోయారు మీరు ఒకప్పుడు. అంతేకాకుండా ఇంకొక విధంగా అలాంటి బాధలు అనుభవించిన వారితో కూడా మీరు పాలు పంపులు పొందారు. కొంతమందిని జైల్లో వేసినప్పుడు ఆ జైల్లో ఉన్న వారిని కూడా మీరు కరుణతో వారికి సహాయం చేస్తూ వారితో మీరు నిలబడ్డారు. మీరు ఇన్ని బాధలు మీరు అనుభవించి బయటకు వచ్చారు. అయితే ఎందుకు అవన్నీ చేశారో గుర్తు చేసుకోండి. ఎందుకు చేశారు ఆ రోజున? ఎందుకు చేశారంటే, స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి, శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కూడా కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. మీరు ఏముంది ఈ లోకంలో, ఏముంది ఈ లోకంలో, నేను సంపాదించిన ఆస్తి పోతే పోయింది, స్థిరమైనది మరి శ్రేష్టమైనది ఆస్తిగా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని పరలోకం గురించి మీరు ఆలోచించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తర్వాత అధ్యాయంలోనే హాల్ ఆఫ్ ఫేమ్, గొప్ప విశ్వాస వీరుల జాబితా మనం అక్కడ చూస్తాం. అందరి గురించి చెప్పుకుంటూ వచ్చి 13వ వచనం నుంచి అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి అంటాడు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వారికి ఏదైతే వాగ్దానం చేయబడిందో భౌతికంగా వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు అబ్రహాంకు దేవుడు ఒక దేశాన్ని ఇస్తానన్నాడు, ఒక జనాంగాన్ని ఇస్తానన్నాడు. అబ్రహాం బ్రతుకున్నంత కాలం ఒక దేశము లేదు, జనాంగం లేదు, తిరుగుతానే ఉన్నాడు ఏదో కొద్దిమంది కుటుంబస్తులు వేసుకొని. కానీ అబ్రహాం దృష్టి ఈ లోకంలో ఉన్న భూమి మీద కాదు ఉంది. ఆయన దేవుని చేత పునాదులు వేయబడినటువంటి పట్టణము, దానివైపు చూశాడు. కనుక అలాగ వాళ్ళు మృతి నొందారు. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారు కాదా? వాళ్ళు ఏమంటున్నారు? మా దేశాన్ని మేము వెతుకుతున్నాం అన్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు మా దేశం అనే దాన్ని ఈ లోకపరమైన దేశంగా చూసుంటే వాళ్ళు ఎతకాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి తెలిసి ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. మీరు అలా వెళ్లకుండా దేనికోసం వాళ్ళు ఎతుకుతున్నారు అంటే, రాబోతున్నటువంటి దేశం కోసం వాళ్ళు ఎతుకుతున్నారు. 11వ వచనములో అంటాడు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అని. వారు ఏ పట్టణం కోసం ఎదురు చూశారో హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు మనకు చెప్పిస్తా ఉన్నాడు. మరలా 10వ వచనానికి మనం వచ్చినప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే, దేవుడు హెబ్రీ క్రైస్తవులతో చెప్తున్నటువంటి మాట ఈరోజు మనతో చెప్పే మాట. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, ఎన్ని కష్టాల నుంచి మీరు ముందుకు వచ్చారు. ఈ కష్టాలన్నింటిలో కూడా దేని వైపు చూసుకుంటున్నారు? ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకం శ్రేష్టమైనది కాదు, ఎంతకంటే శ్రేష్టమైనది, ఎంతకంటే శాశ్వతమైనది దేవుడు మాకు అనుగ్రహించబోతున్నాడనే గొప్ప విశ్వాసంతో మీరు గతంలో మీరు ఆ కష్టాలను అనుభవించారు. ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు? దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుడు మన కోసం ఏర్పాటు చేసింది ఎంత శ్రేష్టమైందంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పేతురు పరిశుద్ధాత్మావేశం చేత ఈ మాట అంటాడు. 3వ వచనం నుంచి చదువుతున్నాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అన్న దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారడిదియు నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను అంటాడు. మనకు దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం ఎలాంటిదంటే అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారంది. ఎలాంటి దేవుడు మనకిస్తానంటే, ఈ లోకంలో అశాశ్వతమైన దాని కొరకు మనము ఎందుకు వెంపర్లాడతాం? ఒకప్పుడు మీరు అలాగే దానికోసమే చూశారు కాబట్టి మీ ఆస్తుల్ని లాగేసుకున్నా సరే మీరు సంతోషంగా వదిలేసుకున్నారు వాటిని అని. మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.
అని అంటాడు. అని ఆయన చెప్పే మాట ఏంటంటే గతాన్ని మీరు గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు కష్టాలు బాధలు వచ్చినప్పుడు మొదట్లో మనం గట్టిగానే ఉంటాం, కానీ కొంతకాలానికి దేవుని మీద విశ్వాసం సడలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యోబు కూడా మొదట్లో ఏమన్నాడు? కష్టాలు వచ్చినప్పుడు ఆస్తి అంతా కోల్పోయాడు, పిల్లలందరినీ కోల్పోయాడు. మొదట్లో ఏమన్నాడంటే, నేను దిగంబరిగా నా తల్లి గర్భం నుంచి వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, దేవుడు ఇచ్చాడు, దేవుని తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గా అన్నాడు. కానీ కొంతకాలం పోయిన తర్వాత, కొన్ని రోజులు పోయిన తర్వాత భార్య అన్న మాటలు కానివ్వండి, స్నేహితులు వచ్చి అతను నిందించడం కానివ్వండి, చివరికి స్నేహితులు కూడా నిందిస్తూ ఉన్నప్పుడు చివరికి దేవుణ్ణి అయితే విడిచిపెట్టలేదు, కానీ కొంచెం నిష్ఠూరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటే, యోబు మనుషులు ఎంత బలహీనులో మాట్లాడుతూ, అయ్యా ఎంత బలహీనుల మీద నీ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నావు ప్రభువా అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. చివరికి దేవుడు అతనితో మాట్లాడటం మొదలు పెడతాడు. నీకేం తెలుసాయా ఏం జరుగుతుందనేది? యోబు పందెంలో ఉన్న విషయం యోబుకి తెలియదు. యోబు గొప్ప బహుమానం పొందబోతున్నాడు అన్న విషయం యోబుకి తెలియదు. దేవుడు అంటాడు, నీకేం తెలియదు, నేను భూమిని నిర్మించినప్పుడు నువ్వు ఉన్నావా, నువ్వు చూసావా, నీకేమైనా తెలుసా, నీకు చాలా విషయాలు తెలియవు యోబు అని చెప్తాడు. చివరికి యోబు దేవుని తట్టు తిరిగి క్షమాపణ పొందుకొని పరిపూర్ణమైన మార్పును పొందుకొని ఒక గొప్ప విశ్వాస వీరునిగా నిలుస్తాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఏ విధంగా మనము మన విశ్వాసంలో కొనసాగుతూ ఓపికతో ముందుకెళ్లాలో చెబుతూ యాకోబు భక్తుడు యోబును గుర్తు చేస్తాడు. నిజంగా గొప్ప విషయం. యోబు శ్రమలను ఓపికతో దాటుకొని వెళ్ళాడు, కానీ మధ్యలో కొంచెం నిష్ఠూరంగా మాట్లాడటం మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నిష్ఠూరం వస్తూ ఉంటుంది, కానీ మరలా మన విశ్వాసాన్ని పునరుద్ధరించుకొని ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో ఏ శ్రమలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని మీరు మరిచిపోవద్దని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆధ్యాత్మిక పరిస్థితి కావచ్చు, కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఏదన్నా కానివ్వండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. గతంలో ఎన్నిసార్లు వీటన్నిటిలో నుంచి మనల్ని దాటుకొని తీసుకొని రాలేదు గుర్తు చేసుకోవాలి. అదే మాట హెబ్రీలకు రాస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి 35వ వచనంలోకి వచ్చినప్పుడు అంటాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఇంగ్లీష్లో డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్ అంటాడు. దేవుని మీద ఏ విశ్వాసము కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ అనే మాటకు గ్రీకు భాషలో వాడబడిన పదం ప్రాముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్ గురించి వాడబడుతుంది. నువ్వు ఏదైతే నమ్మావో దాన్ని కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి అన్నట్టుగా. ఆ సందర్భంలో ఆ గ్రీక్ కల్చర్లో, గ్రీకో రోమన్ కల్చర్లో పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. దానికి వాడేవారు ఈ పదాన్ని. నీవు క్రైస్తవ విశ్వాసంలో ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో దాన్ని కాన్ఫిడెన్స్తో ధైర్యంగా ఒప్పుకోవడం మనం నేర్చుకోవాలి, ధైర్యంగా ప్రకటించడం మనం నేర్చుకోవాలి, ధైర్యంగా దాని మీద గట్టి నమ్మకాన్ని పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. దాన్ని పారవేసుకోకూడదు. అందుకే అంటాడు దాన్ని వదిలేయకూడదు, ఇక్కడ అనేటువంటి మాట 35వ వచనంలో విడిచిపెట్టకుడి అన్నాడు కదా. గ్రీక్ భాషలో వాడబడిన పదం యొక్క అర్థం ఏంటంటే పనికిరాని వస్తువులు పారేయడం. పనికిరాని వస్తువులు పారేసినట్టుగా, లేకపోతే ఇంకొక అర్థం కూడా ఉంటుంది, మీకు ఇష్టం లేనటువంటి ఆలోచన విధానాన్ని త్రోసిపుచ్చటం, తిరస్కరించటం. విశ్వాసాన్ని తిరస్కరించొద్దు, విశ్వాసాన్ని పనికిరాని దానిలో పారేయొద్దు, దాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అని చెప్పటం మనం చూస్తాం. కనుక మొట్టమొదటిగా దేవుడు హెబ్రీలకు కానీ ఈరోజు మనకు కానీ ఇచ్చిన పిలుపు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, గతంలో మీరు అనుభవించిన శ్రమలు, ఆ శ్రమల్లో మీరు ఏ విధంగా నడుచుకొని వచ్చారో అది గుర్తు చేసుకోండి. రెండవదిగా మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని, దేవునిపై ఉన్నటువంటి నమ్మికను మీరు పారవేయొద్దు, తోసివేయకూడదు, విడిచిపెట్టొద్దు. తర్వాత మూడవదిగా 36వ వచనం నుంచి దేవుడు చెప్పే మాట ఏమంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటూ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఓర్పుతో ముందుకు కొనసాగండి అంటాడు. దేవుని చిత్తం ఏమిటంటే మనందరం కూడా రక్షింపబడాలనే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే మనందరం ఆయన మార్గంలో నడవాలనే దేవుని చిత్తం. ఆ విధంగా మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా ఉంటూ ఓర్పుతో, ఎందుకంటే ఓర్పు లేకపోతే మనము ఆ చిత్తాన్ని జరిగించలేం. విశ్వాసం ఉంటే ఓర్పు ఉంటుంది, ఓర్పు ఉన్నప్పుడు ముందుకు కొనసాగుతాం. ఆ విధంగా మీరు జీవించండి అంటాడు. వీరి సమస్య యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అనే కదా.
అందుకే దేవుడు అంటున్నాడు 37వ వచనములో, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని చెబుతూ ఉన్నాడు. పేతురు కూడా తన పత్రికలు అంటాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఆయన ఏదో మాటిచ్చి తప్పేవాడు కాదు, కానీ అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి సమయం ఇస్తున్నాడు. ఆయన ఓపికతో ఉన్నాడు. వెంటనే వచ్చేస్తే కేవలం సంఘాన్ని తీసుకెళ్ళటం ఒకటే కాదు, అందులో రెండవ కోణం ఉంది. అదేంటంటే శ్రమలు వస్తాయి మనుషుల మీదకి. ఆ శ్రమలకు వారిని గురి చేయకుండా ఉండాలని, అందరూ మారుమనసు పొందాలని ఈ రోజున ఎన్ని రకాలుగా వాక్యం బోధించబడుతుంది. అందరికి అవకాశం ఇవ్వాలి అని. కనుక దేవుడు ఆలస్యం చేయొచ్చు, కానీ మాట తప్పిన వాడు మాత్రం కాదయ్యా, మీరు ఓపికగా ఉండండి అని చెబుతూ ఆ మాటలు చెప్తా ఉన్నాడు. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని చెప్తూ, వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అని చెప్తూ, మీరైతే ఎలా ఉండాలి అంటున్నాడు అంటే 38వ వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాక. హబక్కులో నుంచి మాట తీసుకుంటా ఉన్నాడు. హబక్కు 2వ అధ్యాయము 4వ వచనములో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట. మనం ఎలా బ్రతుకుతామంటే కంటి చూపు వలన, వెలిచూపు వలన కాదు, కానీ విశ్వాస మూలంగా బ్రతుకుతాము అని జ్ఞాపకం చేస్తూ, ఆ విశ్వాసంతో ముందు కొనసాగండి, కానీ మీరు వెనుక తీసే వారిలో ఉండవద్దు అంటాడు. వెనుక తీసేవారు డూ నాట్ ష్రింక్ బ్యాక్ అంటాడు. ఎందుకంటే వెనుక తీసినప్పుడు, విశ్వాసము నుండి వెనుక తీసినప్పుడు మనము నశించిపోయే వారంగా ఉంటాం. విశ్వాసము నుండి వెనక్కి తీసినప్పుడు నశించిపోతాము, అంటే రక్షణ పొందలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పోగొట్టుకుంటారని ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఒకే ఒక రీజన్ ఉంటుంది. అదేంటంటే యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తే విశ్వాసము ద్వారా మనం రక్షించబడతాం, విశ్వాసం ద్వారా నశించిపోకుండా ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు కానివ్వండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కానివ్వండి, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూడా అదే అంటాడు, మీరు వెనుక తీసిన ఎడల, మీ విశ్వాసంలో వెనుక తీస్తే, ఇఫ్ యూ ష్రింక్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ఫెయిత్ యూ విల్ పెరిష్, నీవు నాశనం అయిపోతావు అంటాడు. ఎందుకంటే అలాంటి వారి పట్ల దేవునికి సంతోషం ఉండదు అంటాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట సాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలెను కదా అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. అవును, మన విశ్వాసం ఉంటే దేవుడు సంతోషించేవానిగా ఉంటాడు. అయితే 39వ వచనంలో అంటాడు, మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అంటాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసము కలిగిన వారు ఉండాలి. 3వ పిలుపు ఏంటంటే పర్సివియర్ టు డూ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఓపికతో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిలో కూడా దేవునిని విడిచిపెట్టి వెనకాడే వారంగా, వెనక్కి తిరిగే వారంగా, వెనక్కి తగ్గే వారంగా ఉండకుండా, ఆ శ్రమలలో కూడా దేవునితో కూడా నడుచుకుని వెళ్ళే వారంగా మనం ఉన్నప్పుడు గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే వారముగా ఉంటాం. విల్మా అని ఒక అమ్మాయి జీవిస్తూ ఉండేది. అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా పోలియో. 12 సంవత్సరాల వయసులో నడవడానికి ప్రయత్నం చేసింది, బ్రేసెస్ వేసుకున్న కాళ్ళకి. అలాగే ఫుట్బాల్ ఆడటానికి ప్రయత్నం చేసింది. ఒక ఫుట్బాల్ టీంలో జాయిన్ అయింది. ఆడటానికి ప్రయత్నం చేసి చాలాసార్లు ఫెయిల్ అయిపోయింది. కానీ చివరికి 1960వ సంవత్సరంలో రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో ఆ అమ్మాయి 3 గోల్డ్ మెడల్ సాధించింది. నిజంగా ఆ అమ్మాయి ఓపిక, పర్సివిరెన్స్ ఎంత గొప్పదో. ఈ లోక సంబంధమైన గోల్డ్ మెడల్ సంపాదించడానికి అంత కష్టపడితే అక్షయమైనదియు అతి శ్రేష్టమైనదియునైనా బహుమానం కోసం మనం ఎంత ఓపికతో వెళ్ళాలి. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉండి ఇప్పటి వరకు నడిపించాడు అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని, దేవుడు భవిష్యత్తులో కూడా నడిపిస్తాడు అనే విశ్వాసంతో, ఆ కాన్ఫిడెన్స్ అనే దాన్ని పారవేయకుండా, త్రోసివేయకుండా, తిరస్కరించకుండా, ఆ విశ్వాసాన్ని గట్టిగా చేతపట్టుకొని ముందు కొనసాగినప్పుడు దేవుడిచ్చేటువంటి రక్షణ, దేవుడిచ్చేటువంటి అక్షయమైనటువంటి ఆశీర్వాదము మన జీవితాల్లో మనం అనుభవిస్తాం. ఈ దినమందు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే విశ్వాసములో ముందు కొనసాగే వ్యక్తిగా ఉండాలని, ఆ విశ్వాసము ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని, రక్షణ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ఈ దినమందు మీ మాటలు ఆలకించాం ప్రభువా. మా శ్రమల్లో, బాధల్లో
గతంలో నువ్వు మాతో ఉన్నావు, ఇప్పుడు కూడా మాతో ఉన్నావు, భవిష్యత్తులో ఉండబోతున్నావు. అయ్యా, నీ కుమారుని రాక పర్యంతము నువ్వు మాతో ఉండే దేవుడు అయ్యా. మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు శ్రమల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో అన్నీ ఎరిగిన దేవుడవు. మా హృదయ వాంఛలు, వేదనలు సమస్తం ఎరిగిన దేవుడవు. ప్రభు, మీ బిడ్డల యొక్క బాధల్లో మీరు తోడుగా ఉండి బలపరిచి విడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. విశ్వాసాన్ని కోల్పోకుండా, వెనుక తీయకుండా అయా విశ్వాసంలో ఓపికతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. వారికి ఏ ఇబ్బందులు ఉన్నాయి సమస్తం ఎరిగిన దేవుడా ప్రభా, ప్రతి ఇబ్బందిలో మీరు బలమును, శక్తినిచ్చి విజయాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ మాటలు ఆలకించిన బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.